నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేయబోతున్నాం, అది దేనికి యూజ్ అవబోతుంది? షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారమ్మా. అవును సార్. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవును. రోజు రోజుకు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కోట్ల సంఖ్యలో కూడా పెరిగిపోయేటువంటి స్థితి మన నాగరిక పుణ్యం అని చెప్పేసి చూస్తున్నాం సార్. ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్య మరీ వేధించేటువంటి పరిస్థితి అయిపోయింది. భారతదేశంలో చైనా ఇలాంటి వాటి దేశాల్లో మరీ ఎక్కువగా ఉందమ్మా. ఇందులో కూడా ముఖ్యంగా ఈ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయము. చిన్న వయసు నుంచే షుగర్ మొదలైపోయి జీవితాంతము రకరకాల ఇక్కట్లకు ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి దాపురించేటువంటి ఇదిగా ఉందమ్మా. ఈ షుగర్కి మరి ఇక షుగర్ వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, సరే మందులు వాడుతుంటారు. ఒక స్థాయి వచ్చిన తర్వాత సాధారణంగా వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా వాళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆశించినటువంటి స్థాయిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండవమ్మా. ఎన్ని రకాల మందులు వాడినా ఒక స్థాయి వరకు తగ్గిపోయి ఇంకా తర్వాత తగ్గదు. దానివల్ల అనేక రకాలైన కాంప్లికేషన్స్ వస్తాయమ్మా. తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా అథవా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నా ప్రమాదకరంగా పరిణమించకుండా ఆ యొక్క కాంప్లికేషన్స్ నుంచి కూడా త్వరగా బయటపడేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతున్నామా. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామా. ఓకే సార్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని ఒక అందరికి తెలిసినవి చెప్తాను చూడమా. త్రిఫల అమ్మా. త్రిఫల. సో త్రిఫల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఎగ్జాక్ట్లీ. చిన్న వయసు వాళ్ళకు కూడా అడిగిన త్రిఫల చూర్ణం ఏంటంటే చెప్తారమ్మా. అంత పాపులర్ అయిపోయిందమ్మా. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు అంతేమ్మా. సో ఈ మూడు పెచ్చులను సమానం కలిపేసి మిక్సీలో పట్టి అయితే ఏదైతే చూర్ణం తయారవుతుందో దాన్ని త్రిఫల చూర్ణం అంటారు. 3 ఫలాల యొక్క చూర్ణం. ఈ యొక్క త్రిఫల చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఒకవేళ అలాంటివి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. రెండవ పదార్థంగా కాకరకాయ. ఈ కాకరకాయ కూడా షుగర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా మందికి కాకర చేదుకుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వాడరు, కానీ మరి చిన్ననాటి నుంచి ఇట్లా కాకరకాయ వాడకం అలవాటు చేసుకోవడం వల్ల చిన్న వయసులోనే షుగర్ రాకుండా ఉండేది కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా షుగర్ను నియంత్రించేందుకు కూడా ఈ కాకరకాయ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మూడవ పదార్థంగా ఈ పసుపు అమ్మా. కాకరకాయను కూడా ఏం చేయాలంటమ్మా, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఎండబెట్టేసేసి, లేకపోతే నీడలమ్మా. ఎండబెట్టడం అంటే నీడలో కనీసం 3 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి బాగా నీడలో ఎండిపోవడం కానీ ఆరిపోవడం కానీ జరిగిన తర్వాత అందరూ నీటి శాతం అంతా తగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని బాగా పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఆ విధంగా తయారు చేసుకున్న పౌడర్ అలా ఉంటుందన్నమాట. అట్లే మూడవ పదార్థంగా పసుపు. మనము పసుపు కొమ్మలు తెచ్చుకొని పసుపును తయారు చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. అలాంటి పసుపు దొరికేట్లయితే మార్కెట్లో విచారించుకొని మరి నమ్మదైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పసుపు ఏదన్నా మనకు విక్రయించేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అలాంటి పసుపు అయినా వాడుకోవచ్చమ్మా. సో ఈ పసుపు కూడా మనకు షుగర్ వ్యాధి నియంత్రణకి మనం వాడుకునేటువంటి ఔషధంలో ఉపయోగపడుతుంది. మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే త్రిఫల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. త్రిఫల చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఇక్కడ ఔషధం తయారు చేసి చూపించేందుకు కేవలం కొద్దిగా మాత్రమే మనం కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు మాత్రం 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలన్నమాట. అంటే అది ఒక 1 month కి సరిపోయేలాగా ఉంటుందా సార్? చెప్తానమ్మా, అది కూడా చెప్తాను. 100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకుంటే ఈ 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో కూడా ఈ రకరకాల ఈ చెబ్రిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, అదేవిధంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలనేమా. ఇవన్నీ షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా మన శరీరం జబ్బున బారిన పడకుండా కూడా చాలా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ త్రిఫలాల్లో ఉందమ్మా. అట్లే రెండవ పదార్థంగా కాకరకాయలమ్మా. కాకరకాయల చూర్ణాన్ని ఒక 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. త్రిఫల చూర్ణం 100 గ్రాములు తీసుకున్నట్లయితే కాకరకాయల చూర్ణం మాత్రం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ కాకరకాయలో కూడా చారంటిన్, విసిసిన్, ఇదే విధంగా ఇన్సులిన్ లైక్ పెప్టైడ్స్, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రించకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. మూడవ పదార్థంగా పసుపు కొమ్మను దంచి తయారు చేసినటువంటి పౌడర్ అమ్మా. ఈ పసుపు కొమ్మను దంచి తయారు చేసినటువంటి పౌడరు ఒక 25 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే త్రిఫల చూర్ణం 100 గ్రాములు, కాకరకాయల చూర్ణం 50 గ్రాములు, పసుపు చూర్ణం మాత్రం 25 గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలమ్మా. ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్సులిన్
సెన్సిటివిటీని బాగా పెంచుతుందమ్మా. అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క షుగర్ వల్ల భవిష్యత్తులో మెదడుకు సంబంధించినటువంటి మతిమరుపు, అదేవిధంగా పక్షవాతము, ఆల్జిమర్సు, అట్లే పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పసుపు ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా ఈ పసుపు ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క పసుపు వల్ల కలుగుతాయమ్మా. కేవలం షుగర్ నియంత్రించడమే కాకుండా ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం ఈ పసుపును కలపడం వల్ల కలుగుతాయి అన్నమాట. చూసారు కదమ్మా, బ్రహ్మాండమైనటువంటి షుగర్ నియంత్రించేటువంటి పౌడర్ రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకొని మనం గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. అంటే దాదాపు 175 గ్రాముల పౌడర్ రెడీ అయిపోయిందమ్మా. ఈ 175 గ్రాముల పౌడరు మనం రోజు 5 గ్రాముల చొప్పున వాడుకోవాలమ్మా. చెప్తానమ్మా. ఇది ఇంచుమించు మనం ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు ఒక 20 రోజుల వరకు, అంటే కొద్దిగా అటు ఇటు అయిపోయినా ఒక 20 రోజుల వరకు వస్తుందమ్మా. అంటే రోజు 5 గ్రాములు అంటే దాదాపు 20 రోజులకు వచ్చేసి మనకి 150 గ్రాములు, 20 రోజులకు వచ్చేసి 150 గ్రాములు కదమ్మా. ఇది కొంచెం తక్కువ వాడుకోవడం వల్ల దాదాపు 20 రోజుల వరకు వచ్చేస్తుంది అనమాట. ఎలా వాడుకోవాలో చెప్తాను చూడమ్మా. ఒక 50 ml నీళ్ళు తీసుకోవాలమ్మా. 50 to 100 ml. సో 50 to 100 ml నీళ్ళు తీసుకొని మనం తయారు చేసుకునేటువంటి చూర్ణం ఏదైతే ఉందో అది 2.5 grams అమ్మా. సో కాచి చల్లార్చిన నీళ్ళు కానీ, గోరువెచ్చని నీళ్ళు కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు కానీ తీసుకొని అందులో ఒక 2.5 గ్రామ్ అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే ఈ యొక్క పౌడర్ కలిపేసేయాలన్నమాట. అంతే సరిపోతుందమ్మా. సో ఉదయం ఒక 1/2 టీ స్పూను, అదేవిధంగా రాత్రిపూట కూడా 1/2 టీ స్పూన్, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందమ్మా. రోజు 5 గ్రాములు వాడుకోవాల్సి వస్తుందమ్మా. రోజు 5 గ్రాములు వాడుకోవడం వల్ల సర్వసాధారణంగా 20 రోజులకు సరిపోతుంది. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడరు దాదాపు 125 గ్రాములు ఉంది కదమ్మా. సో అవసరాన్ని బట్టేసి కొంచెం కాస్త డోస్ కూడా పెంచుకోవచ్చమ్మా. అంటే 20 నుంచి దాదాపు నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. మనం ఎందుకంటే కరెక్ట్ వాడుకోలేం కాబట్టి దాదాపు ఇదే యొక్క ఔషధాన్ని ఇంచుమించు ఒక నెల వరకు కూడా వాడుకోవచ్చమ్మా. అంటే కొంచెం సమస్య ఎక్కువ ఉన్నప్పుడైతే కొంచెం 6 గ్రాములు 7 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు పర్ డే. అంటే ఉదయం పూట 3 గ్రాములు, అదేవిధంగా రాత్రిపూట 3 గ్రాములు వాడుకోవచ్చు. కొంచెం సమస్య తక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు. ఎనివే ఒక 20 రోజుల నుంచి 1 మంత్ లోపల అయిపోయి చేసుకోవాలమ్మా. ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, డయాబెటిక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇంట్లో దొరికేటువంటి ఆయుర్వేదిక్ స్టైల్లో ఓ చక్కటి ఔషధం అని. సో మరి ఇది కూడా మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ అనేవి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.